లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన రెండే వన్డేలో టీమిండియా విశ్వరూపం ప్రదర్శించింది. పరుగుల వరద పారించిన భారత బ్యాటర్లు ఆ తర్వాత బౌలింగ్లోనూ అదరగొట్టి ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 పరుగుల మార్కును దాటడం ఇది 8వ సారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ మరో ఓపెనర్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. రోహిత్ 39 బంతుల్లో 48 పరుగులు చేసి తుడిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. కానీ అస్సలు సిసలైన మజా ఆ తర్వాత మొదలైంది. కెప్టెన్ శుభమన్ గిల్, వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ కలిసి ఆఫ్ఘాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ సెంచరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరూ 3వ వికెట్కు ఏకంగా రికార్డు స్థాయిలో 224 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో శ్రేయస్ అయ్యర్ 26, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్కు ఆల్అౌట్ అయింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో నంగేయాలియా, కరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. 403 పరుగుల హిమాలయమంత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్కు భారత బౌలర్లు ఆదిలోనే ముక్కుతాడు వేశారు. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ మొదటి వికెట్కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేసినా ఆ తర్వాత భారత బౌలర్ల దాటికి వికెట్లు టపాటపా రాలిపోయాయి. ఆఫ్ఘాన్ బ్యాటర్లో రష్మత్ షా ఒక్కటే భారత బౌలర్లను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేశాడు. 79 పరుగులతో అతనే టాప్ స్కోరర్గా నిలిచాడు. సదీకుల్లా అటల్ 42 పరుగులు చేయగా కెప్టెన్ అష్మతుల్లా షహీదీ, స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఘోరంగా నిరాశపరిచారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్లతో పాటు ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేసిన యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కీలక వికెట్లు తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించారు. ఈ అద్భుత విజయంతో 3 వన్డేల సిరీస్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో టీమిండియా చూపించిన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కు లక్నో వేదికగా అభిమానులు ఫిదా అయిపోయారు. మరి 3వ వన్డేలోనూ క్లీన్ స్వీప్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. మరి ఈ మ్యాచ్లో కూడా గిల్, ఈశాన్ కిషన్ జోడీ ఇలాగే రెచ్చిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.